సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ గారు 2017లో అందమైన అవాల్మీకాలు పేరు మీద అందించిన ఒక శ్లోకాన్ని మనం ఒక్కసారి స్మరిద్దాం. చాలా అందమైన శ్లోకం నిజంగానే. స్తోత్రం కిమ్న తుష్టయేత్ అని మొదలుపెట్టారు. స్తోత్రం అంటే ఇష్టం లేనిది ఎవరికయ్యా? ఏమిటా శ్లోకం అంటే, ఖ్యాత శ్రీరామదూత పవనతనుభవ పింగళాక్ష శిఖావాన్ సీతా శోకాపహారి దశముఖ విజయీ లక్ష్మణ ప్రాణదాత అనేతాభేషజాద్రేః లవణ జలనిధేర్లంఘనే దీక్షితో యః ధీర శ్రీమాన్ హనుమాన్ మమ మనసి వసన్ కార్యసిద్ధిం తనోతు. అంటే ఈ హనుమస్వామి నా మనసులోనే ఉన్నాడు, ఉండి కాపాడుతున్నాడు అని చెప్పటాన్ని అందులో చెప్పినటువంటి వరుసగా చెప్తూ ఆయనకు వేసినటువంటి ఆ లక్షణాలకు సంబంధించిన విశేషాలన్నింటినీ వర్ణించుకుంటూ అందమైన వ్యాఖ్యానం చేశారు డాక్టర్ గారు. కొంచెం పెద్ద వ్యాఖ్యానం కాబట్టి దాన్ని మనం గ్రూప్లో పోస్ట్ చేసుకుని చదువుకుందాం, ఆ శ్లోకాన్ని స్మరించుకుందాం. ఈరోజు వారిని ప్రవచనాన్ని మనకి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. త్రేతాయుగంలో అవతరించి అదే యుగంలో అవతారాన్ని సమాప్తి చేసినటువంటి రామచంద్రమూర్తిని ఇప్పటికీ మన కళ్ళ ముందు నిలబెట్టేలాగా రామాయణము అనేటువంటి గ్రంథంలో నిక్షిప్తం చేసి మనకు అందించినటువంటి ఆ వాల్మీకి మహర్షికి, ఆయన నాలిక మీద కూర్చుని అలాగా ఆ రామాయణాన్ని మనకు అందేలా చేసినటువంటి ఆ సరస్వతీ మాతకి నమస్కారం చేసుకుని మనం ఈరోజు మళ్ళీ రామాయణంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు డిసెంబర్ 15వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. మనం 103వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 102 సర్గలు పూర్తి చేసుకున్నాం ప్రతిసారి. రామరావణ యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉన్నది. రావణాసురుడు దారుణమైనటువంటి ఒక శూలాన్ని వేస్తే రామచంద్రమూర్తి దానిని కూడా మత్సరుని ఎదుర్కోవడం జరిగింది. చాలా భయంకరమైనది. ఇక దీనితోటి రామచంద్రుడు మరణించడం లేదా రామచంద్రుడు అంతరం అవ్వడం ఖాయం అనుకుని వేసినటువంటిది అది. అది గణగణ గంటలు మోగుతూ రామచంద్రుని మీదకి వస్తూ ఉంటే దాన్ని ఆయన విఫలం చేశారు. మొత్తానికి అంతట ఐంద్రశక్తిపై అక్షులు వ్రాలిన దాని కొంచు నిశ్చితుండు రామచంద్రుడు వశీకృత చిత్తుడు శూలమున్ ప్రతారింతునటంచునేసే వివరించిన మంటలుగాగ శూలమున్ కాంతము భస్మసాత్కృతముగాను నరించెను శక్తి అంతటన్. మొత్తానికి శక్తి అనేటువంటి దాంతో రామచంద్రుడు ఆ శూలాన్ని కాస్త భస్మం చేశారు, భస్మసాత్కృతం చేశారు.
భస్మంతో సమానమై ముక్కలు ముక్కలై చిన్న చిన్న తునకలై భస్మపు రేణువుల్లా కింద పడిపోయింది ఆ మహాశూలం కాస్త. రథగమయిత్రు చూడామణి పుతులగతులుగాగ సంచరింపించే మహారథి రాముడు రావణుని వితథ తేజుని చేసే తార్చు శరమునన్. రథగమయిత్రు చూడామణి రామచంద్రుడు రథాన్ని తోలేవాళ్ళలో నేర్పువాడు కాదు, రథాన్ని తోలింపించే వాళ్ళలో నేర్పగలవాడు. రథాన్ని తోలేవాడు సారథి. రథ గమయిత్రు చూడామణి రామచంద్రుడు. గమయిత్రు శబ్దం అని. గమయిత్రు అంటే తోలింపించేవాడు. ఆయన అలాగ అన్ని రకరకాలుగా దాన్ని అతివేగంగా ఆ యుద్ధరంగంలో తోలేలా చేస్తున్నారు ఆ మాతలి చేత. వాజి విధంబునన్ రథము వల్గన నృత్యము చేయుచుండే విభ్రాజిత తేజుడైన రఘురాముడు నేర్పుచునున్నవౌ శరవ్యాజము చేత రావణుని అంగములందున నిప్పులుంచే నీరాజితడేహుడయ్య అసుర ప్రభుడెంతయు యుద్ధలక్ష్మికిన్. యుద్ధలక్ష్మికి రావణుని శరీరంతో హారతి ఇస్తున్నారా రాములు వారు అన్నట్టు వాడి శరీరం అంతా మంటలు మండిపోతూ ఉన్నాయి రాముడు వేసినటువంటి బాణాలకి. వాడినే ఒక మంగళహారతిలాగా వాడేసుకుంటున్నారు, హారతి కర్పూరలా చేసేసారు రామచంద్రమూర్తి తన యొక్క బాణాలు. ఆపాదమస్తకమును వ్యాపాదిత శరుని చేసే అసురేశ్వరుని శ్రీ పద్మాక్షుడు రాముడు కోపాటోపమున గుచ్చి శరముల్. ఆయన కోపంతో శరములు వాడు ఒళ్ళంతా గుచ్చుకునేలాగా చేశారు. నొసటం ఆ లలాటం మీద త్రిశరములచే నసలును త్రవ్వుకొని వచ్చు అశ్రుగాపగగా విసురుకని వచ్చు అమ్ముల అసుర దిగులు పడియ తాడునట్టుల లేకన్. భరించలేనంత బాధ కలిగేలాగా ఆ లలాటం మీద 3 దారుణమైనటువంటి బాణాలతో కొట్టారు. అవి దిగిన చోటు నుంచి నదులు ప్రవహిస్తున్నాయి, రక్తపు టేరులు ప్రవహిస్తూ ఉన్నాయి రావణాసుడికి. మరియుందానవ చక్రవర్తి మది సంబాళించుకున్నాడు. మరియుందానవ చక్రవర్తి మది సంబాళించుకొన్నాడు. నిర్భరుడై ఏనును గూచి చేసి తినిగా రామున్ ప్రతారించి సంగరమందొక్కపుడొక్కడొక్కరుడు సంక్రాంతాత్మతేజ ప్రభాకరుడై పొల్చు దిగుల్వడంజనునే దుఃఖంబైన అవ్వేళలన్. ఈ మాత్రం దెబ్బ రాముడికి నేను కొట్టాను ఇదివరకు అనుకున్నాడు వాడు. యుద్ధంలో ఒకసారి వాడికి పోయి చెబుతుంది, ఒకసారి నాది పోయి చెబుతుంది, దాని పెద్ద కంగారు పడిపోవడానికి ఏముంది అని మళ్ళీ తనకి తాను ధైర్యం చెప్పుకుని రాముడితోటి మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు రావణాసురుడు. మనం 103వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సతుతేన తథా క్రోధాత్ కాకుత్స్థే వార్దితో భృశం రావణ సమరశ్లాఘీ మహాక్రోధం ఉపాగమత్. కాకుత్స్థుడైనటువంటి రామచంద్రుడి చేత క్రోధంతో మిక్కిలి అర్దిత బాధ పెట్టబడినటువంటి, పీడింపబడినటువంటి, దుఃఖపెట్టబడినటువంటి సమరశ్లాఘీ సహ రావణ, యుద్ధంలో చాలా గొప్పలు పొందినటువంటి, అనేక విధములుగా శ్లాఘింపబడినటువంటి, అతనంతటి యోధుడు ఇంకొకడు లేడు అనేలా యుద్ధం చేసేటువంటి ఆ రావణాసురుడు మహాక్రోధం ఉపాగమత్, చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు రామచంద్రుడి మీద. సదీప్తనయనో మర్షాచాపముద్యమ్య వీర్యవాన్ అభ్యర్థయత్ సుసంక్రుద్ధో రాఘవం పరమాహవే బాణధారా సహస్రైస్తు సతో యద ఇవాంబరాత్ రాఘవం రావణో బాణైః తటాకమివ పురయన్.
ఆకాశం నుంచి వర్షాలు కురుస్తూ ఉంటే తటాకంలో చుక్క 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 పడుతూ ఉంటాయి. పడిన చోటల్లా ఒక చిన్న తరంగం వస్తూ ఉంటుంది. అలాగా రామచంద్రుడనే తటాకంలోకి వర్షపు బిందువులు పడుతున్నాయా అన్నట్లుగా వేల కొద్దీ బాణాల్ని గుప్పించాడు రామచంద్రుని మీద యొక్క శరీరం మీదకి రావణాసురుడు. దీప్త నయన, మండిపోతున్నటువంటి కళ్ళున్న ఎర్రగా మంటలు కక్కుతున్నటువంటి కళ్ళు కలవాడి అమర్షాత్, మిక్కిలి కోపంతో దీప్త నయన, ప్రజ్వలించేటువంటి కళ్ళు కలవాడై వీర్యవంతుడైనటువంటి రావణాసురుడు సుసంక్రుద్ధ, మిక్కిలి కోపంతో పరమాహవే, గొప్ప యుద్ధంలో రాఘవం అభ్యర్థయత్, రామచంద్రుని కొట్టాడు, హింసించాడు, బాధించాడు, బాణాలను వేశాడు. ఆ బాణధారా సహస్రములు పడుతూ ఉన్నాయి రామచంద్రుడి శరీరం మీద. ఆకాశం నుంచి వాన చినుకులు పడుతున్నట్లుగా తడిపి వేస్తూ ఉన్నాయి రామచంద్రుడిని బాణ పరంపర. పూరితశరజాలేన ధనుర్ముక్తేన సంయుగే మహాగిరిరివా అకంప్యః కాకుస్థో న ప్రకంపతే. బాణం ఉంటుంది, బాణం మీదకి ఎంత బాణ పడితే ఏమిటి ఉపయోగం? అదేమైనా కదులుతుందా ఏమన్నా? ఏమాత్రమో కదలదు కదా అది. అలాగా రామచంద్రుడు, పైగా కకుత్సుడైనటువంటి రామచంద్రుడు. కకుత్స శబ్దం వాడడానికి ఇప్పుడు అవసరం ఏమొచ్చింది అంటే, ఆ కకుత్సము అంటే ఎద్దు యొక్క నూపురం. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఒక మహారాజు దేవదానవ సంగ్రామాలు జరుగుతున్నప్పుడు దేవతలకు సహాయం చేయడం కోసం ఈ ఎద్దు యొక్క మూపురం మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళేవాడు. అది అతడి వాహనం. కాబట్టి అప్పటి నుంచి అతడి పేరు కకుత్సం మీద కూర్చున్నాడు కాబట్టి కకుత్సుడు. ఆ వంశంలో తర్వాత వాళ్ళందరూ కాకుత్సులు. కాబట్టి కాకుత్సుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ రావణాసురుని యొక్క ధనుస్సు నుంచి విడువబడినటువంటి అనేక బాణముల చేత తగిలినప్పటికీ కూడా మహాగిరినివా, ఒక గొప్ప మహాపర్వతంలాగా, అకంప్య మహాగిరినివా, ఏమాత్రమో కదిలింపశక్యములైనటువంటి మహాపర్వతము వలె, న ప్రకంపతే, కదలను కూడా కదలలేదట, ఏమాత్రము నొచ్చుకోలేదట, స్థిరంగా నిలబడి ఉన్నారట రామచంద్రమూర్తి. సశరైః శరజాలా నివారయన్ సమరే స్థితః గభస్తీనివ సూర్యస్య ప్రతిజగ్రాహ వీర్యవాన్. మొత్తానికి మనం బయట నుంచినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి. పడినంత మాత్రాన మనం ఏమీ కంగారు పడిపోయి వాటిని అడ్డడానికి ఏమీ ఇలా చేతులు పెట్టి మాటిమాటికి ప్రయత్నించినా వాటిని ఆపలేం. అలాగా రామచంద్రమూర్తి మీద సూర్యకిరణములు పడుతుంటే ఎలా ఉంటుందో అలాగా ఉదయ సూర్యకాంతులు పడాలని కోరుకుంటారు ఎవరైనా. వాటి ముందు నిలబడాలి కాసేపు అనుకుంటారు. అలాగే చిరునవ్వుతోటి ఉదయిస్తున్న సూర్యుడి కాంతులు తన మీద పడుతుంటే ఎంత ఆనందంగా స్వీకరిస్తాడు ఒక మనిషి. అలాగే రామచంద్రమూర్తి వీడు వేస్తున్నటువంటి బాణాలని ప్రతి జగ్రాహ, తనలోకి స్వీకరించారట. ఆనందంగా వాడు బాణాలు వేస్తే భక్తుడు చేసినటువంటి పనికి పరమాత్మ ఎలా సంతోషిస్తాడు అంటే దాని పేరే వాత్సల్యము. వాత్సల్యం అనే వాటికి మంచి నిర్వచనం ఏమిటి చెప్తారు పెద్దలు అంటే భక్తుని యొక్క దోషాన్ని కూడా గుణంగా చక్కగా స్వీకరించేటువంటి లక్షణానికి వాత్సల్యం అని పేరు. అది పరమాత్మకు ఒక్కరికే ఉంటుంది. మనం చేసి తెలియక ఆయనకి పువ్వులు వేస్తాం పూజ చేద్దామని. ఏ పువ్వైనా ఆయనకన్నా కఠినంగానే ఉంటుంది కానీ ఆయన శరీరం కంటే అంతకన్నా మృదువైన పువ్వులు లేవు సృష్టిలో. కాబట్టి పువ్వులు వేసిన ప్రతిసారి మనం ఆయన కొడుతున్నట్టే, బాధిస్తున్నట్టే లెక్క. అసలు కొన్ని రకాల పువ్వులు అయితే చాలా కఠినంగా కూడా ఉంటాయి, పెద్ద పెద్ద పువ్వులు. కొన్ని సన్నజాజులు లాంటివి అయితే ఇంకా కొంచెం మెత్తగా సున్నితంగా ఉంటాయి. వాటితో పూజించినా కందిపోయేటువంటి స్వామి పాదాల మీద వాటిని వేసి బాధ కలిగిస్తూ ఉన్నా కూడా భక్తస్య దోషాన్ని తనకి చేసేటువంటి ఒక ఉపచారంలాగా స్వీకరించేటువంటి స్వామి. ఈ రావణాసుడు వేస్తున్నటువంటి బాణాలన్నీ పూలతో ఆయన పూజిస్తున్నాడా అన్నట్లుగా, సూర్యుడై తన మీదకి చక్కటి కిరణాలని కురిపిస్తూ ఉన్నాడా అన్నట్లుగా అలాగే నిలబడి రామచంద్రమూర్తి వాటిని స్వీకరించారట.
వాడి ఎదురుగా నిలబడి యుద్ధంలో. తతః శరసహస్రాణి క్షిప్రహస్తో నిశాచరః నిజఘాన ఉరసి క్రుద్ధస్య క్రుద్ధో రాఘవస్య మహాత్మనః. క్రుద్ధుడైనటువంటి రావణాసురుడు ఈసారి కొన్ని వేల బాణాలని, శరసహస్రాణి క్షిప్రహస్త, చాలా శీఘ్రమైనటువంటి చురుకైనటువంటి విలువిద్యతోటి రావణాసురుడు, నిశాచరుడైనటువంటి రావణాసురుడు రామచంద్రుడి యొక్క ఉరసి వక్షస్థలం ముందు కొట్టారట ఆ బాణాలతోటి. ఆ ఎక్కడైనా కొడితే రామచంద్రమూర్తి పెద్దగా పట్టించుకునేవారు కాదేమో, వక్షస్థలం మీద కొట్టడానికి వీల్లేదు. ఎందుకని? లక్ష్మీదేవి కూర్చునేటువంటి స్థానం అది. అక్కడి వక్షస్థలం మీద బాణం తగిలితే ఇంకా ఆయనకి ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. అక్కడికి బాణం తగలడానికి వీల్లేదు. వీడు వేల కొద్ది బాణాలని రామచంద్రమూర్తి యొక్క వక్షస్థలం మీదకి వేశారు. సశోణిత సమాదిత్త సమరే లక్ష్మణాగ్రజ దృష్టః పుల్ల ఇవారణ్యే సుమహాన్ కింసుక ద్రుమః. మళ్ళీ మహర్షి తన పాత పోరికి వచ్చేసారు. పుష్పించిన కింసుకంలా ఉన్నారు. బాగా పుష్పించినటువంటి కింసుక వృక్షము పూర్తిగా ఎర్రని పూలతో కప్పబడి ఒక్క ఆకు కూడా కనపడకుండా ఎర్రగా ఉంటుంది చెట్టంతా. ఆ రకంగా పుష్పించిన కింసుక వృక్షంలాగా రామచంద్రమూర్తి లక్ష్మణాగ్రజుడు అయినటువంటి రామచంద్రమూర్తి ప్రకాశిస్తూ ఉన్నారు, ఎర్రగా రక్తం కారుతూ. శరాభిఘాత సంరబ్ధ శోభిజగాహ సాయకాన్ కాకుస్థః సుమహాతేజః యుగాంతాదిత్య తేజసః. యుగాంత ఆదిత్య తేజసః, యుగాంతమునందు ప్రళయకాలమునందు సమస్తమును తప్పింపజేసేటువంటి సూర్య భగవాను యొక్క తేజస్సుతోటి ఉన్నటువంటి కాకుత్సుడైనటువంటి రామచంద్రమూర్తి సుమహాతేజాహ, గొప్ప తేజస్సు కలవాడై, అప్పుడు వక్షస్థలం మీద ఎప్పుడైతే బాణాలు వేశాడు అప్పుడు సాయకాన్ ప్రతి జగ్రాహ, మళ్ళీ చేత్తో బాణాలు తీశారు, ధనుస్సుకి సంధించారు. అంటే కాసేపు ఆగారు, వాడు ఏం చేస్తాడో చూద్దాం. వాడు వేల కొద్దీ బాణాలు కురిపిస్తూ ఉన్నాడు. వక్షస్థలం మీద కూడా బాణాలు వేశాక మళ్ళీ ఈయన తన యొక్క బాణాలు తీసుకుని సంధించడం మొదలెట్టారు. వాడు బాణాలు వేస్తున్నాడు, రామచంద్రమూర్తి కూడా. భక్తస్య దోష భోగ్యతాపాదకత్వం వాత్సల్యం, అది ఇందాక నేను చెప్పదలుచుకున్నమాట. భక్తుల యొక్క దోషాన్ని భోగ్య వస్తువుగా స్వీకరించడం వాత్సల్యం అంటే. అది పరమాత్మ చేసేటువంటి పని. అది ఇందాక నేను సగం చెప్పి ఆగిపోయినమాట. భక్త దోష భోగ్యతాపాదకత్వం వాత్సల్యం, దోషాన్ని భోగ్యంగా స్వీకరించేటువంటి లక్షణం వాత్సల్యం. తతోన్యోన్యం సుసంరబ్ధౌ తావుభౌ రామ రావణౌ శరాంధకారే సమరే నోపలక్షయతాం తదా. మొత్తానికి బాణాల పరంపర చేత మొత్తం అంతా కూడా అంధకారం అలుముకుంది. ఎక్కడా కూడా సూర్యుడు కూడా కనిపించకుండా, వెలుగు ఎక్కడ రానంత చీకటి జరిగిపోయింది. అంత దట్టంగా బాణ పరంపర ఆకాశం అంతా కప్పివేసింది. ఒకరినొక్కరు చూడలేనంత చీకటి కమ్ముకుంది. ఆ బాణ పరంపర మొత్తాన్ని, ఆకాశాన్ని, అంతరిక్షానంతటిని కూడా కప్పివేసింది. తత క్రోధ సమావిష్టో రామో దశరథాత్మజః ఉవాచ రావణం వీరః ప్రహస్య పరుషం వచః. అంతలా బాణాలు వేసి కొడుతుంటే రామచంద్రమూర్తి కోపం రావాలి కదా, కోపం రావటం లేదు. ఆయన ప్రహస్య, నవ్వొస్తుంది వాడి యొక్క అమాయకత్వాన్ని చూస్తే. రావణాసురుడు వేసేటువంటి బాణాలు అవి చూస్తుంటే ప్రహస్య, చిన్న నవ్వుతోటి, కోపం వచ్చినప్పటికీ కూడా చిన్న నవ్వుతోటి. అదే రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం. కారణం ఆయన తెచ్చుకున్నటువంటి కోపం, అది వచ్చినటువంటి కోపం కాదు. కోపం వస్తే నీకు ఇంకా చిరునవ్వు ఉండదు, పోతుంది. అన్నిటినీ తోసేసి కోపం ఒకటే మిగులుతుంది. కోపం తెచ్చుకుంటే అది నీ యొక్క నియంత్రణలో ఉంటుంది. జితక్రోధ, జితక్రోధుడైనటువంటి రామచంద్రమూర్తి కోపం తెచ్చుకుని చిన్న చిరునవ్వుతోటి రావణాసుడితోటి పలుకుతున్నాడు. ఒకసారి అద్దంలో చూసుకోవా నిన్ను నువ్వు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రామచంద్ర. మమ భార్య జనస్థానాత్ అజ్ఞానాత్ రాక్షసాధమా వృతా తే వివశా యస్మాత్ తస్మాత్ త్వం నాసి వీర్యవాన్.
నువ్వేదో మహావీరుడివి, గొప్పవాడిని, బాగా యుద్ధం చేసేస్తానని అనుకుంటూ బాణాలు వేస్తున్నావు సరే, కానీ వెయ్యి. కానీ జనస్థానంలో ఎవ్వరూ లేనప్పుడు ఒంటరి దాన్ని చేసి ఒక అబలని నువ్వు ఎత్తుకొచ్చావే, దాంతోనే తెలిసిపోతున్నది నువ్వు పెద్ద వీరుడివేమీ కాదని. నేను నీతో పెద్దగా కష్టపడేమి యుద్ధం చేయక్కర్లేదు. ఎందుకంటే నువ్వు వీరుడు కాదు. వీరుడివైతే నువ్వు ఆనాడు అలా చేసి ఉండేవాడివి కాదు. జనస్థానాత్ మమ భార్య అజ్ఞానాత్, నువ్వు ఏం పని చేస్తున్నావో ఏం చేయటం లేదో తెలియనటువంటి స్థితిలో చేశావో ఆ పని నేను అనుకుంటూ ఉన్నాను. జ్ఞానంతో నువ్వు చేసావు ఆ పని నేను అనుకోవటంలా. ఏదో అజ్ఞానంతో చేసావు చిన్న తప్పు. పైగా నేను మహాపరాక్రమవంతుడిని, వీర్యవంతుడిని అని చెప్పి ఇప్పుడు నిలబడి ఎదురుగా నా మీద బాణాలు వేస్తున్నావు. కానీ వివశ కృత, ఆవిడ వివశురాలైపోయింది. మూర్ఛపోయినటువంటి స్థితిలో, నా కోసం కలవరిస్తున్నటువంటి స్థితిలో, వేరే మొగదిక్కు వేరే రక్షణ లేనటువంటి స్థితిలో ఒక అబలని, నా భార్యని నువ్వు అపహరించి తీసుకొచ్చావు. కాబట్టి నువ్వేం పెద్ద గొప్పవాడివి, వీరుడివి కాదు. నిజంగా నా భార్య కావాల్సి వస్తే నిలబడి నాతో యుద్ధం చేసి నన్ను గెలిచి అప్పుడు నువ్వు స్వీకరించి ఉంటే అది వేరేలా ఉంటుంది. మోసం చేసి నన్ను దూరం పంపించి ఆవిడని ఒంటరిని చేసి అబలైనటువంటి ఒక స్త్రీని ఎత్తుకుని రావడం కూడా ఒక గొప్పదనంగానే నువ్వు అనుకుంటూ ఉంటే జాలి పడుతున్నాను నేను చూసి అని చెప్పి నవ్వుతున్నారు వాడి కేసు చూసి హేళనతో. మయా విరహితాం దీనాం వర్తమానాం మహావనే వైదేహీం ప్రసభం హృత్వా సురోహం ఇతి మన్యసే. నువ్వు మయా విరహితాం, నన్ను దూరం చేసి నేను దగ్గరగా లేని పరిస్థితిలో, నేను శూన్యమై ఉన్నప్పుడు, ఆవిడికి నేను దగ్గరలో లేని సమయంలో, దీనురాలైనటువంటి అడవిలో ఒంటరిగా ఉన్నటువంటి నా వైదేహిని, నా సీతని ప్రసభం హృత్వా, బలాత్కారముగా అపహరించి, సురోహం ఇతి మన్యసే, ప్రసవం హృత్వా, దొంగతనంగా బలాత్కారముగా పట్టుకుపోయి హరించి నువ్వు నేను సూర్యుడును అని చెప్పి నిన్ను నువ్వు అనుకుంటూ ఉన్నావు. మామూలుగా పండితం మన్యః అనేటువంటి మాట ఒకటి ఉంది. పండితం అనేటువంటి పండితుడు కాదు వాడు, పండితుడు నేను అనుకునేవాడు. అంటే వాడికన్నా మూర్ఖుడు ఇంకొకటి లేడని అర్థం. నువ్వు శూరమన్యుడవు, నువ్వు సూర్యుడు అనుకుంటావు అంటే నువ్వు పిరికి పందవు అని అర్థం. కాబట్టి నిన్ను నువ్వు సూర్యుడివి అనుకునేటువంటి స్థితిలో ఉన్నవాడు. స్త్రీషు శూర వినాధాసు పరదారాభిమర్శక కృత్వా కాపురుషం కర్మ సూరోహమితి మన్యసే. నేను మహాసూరుణ్ణి అనుకుంటూ ఉన్నావు నువ్వు. ఆడవాళ్లలో రక్షకురుడైనటువంటి ఆడవాళ్ళని, అది కూడా పరభార్య అయినటువంటి ఒక స్త్రీని, దగ్గరలో ఎవరు రక్షించేవారు దిక్కులేనటువంటి స్త్రీని ఈ రకంగా తీసుకువచ్చి నువ్వు కాపురుషం కర్మ కృత్వా, కాపురుషం కుత్సిత పురుష కాపురుష, కుత్సితమైన పురుషుడు చేసేటువంటి, ఒక నీచుడైనటువంటి వాడు చేసేటువంటి కర్మ చేసి నా అంతటి సూర్యుడు లేడు అని నువ్వు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. భిన్న మర్యాద నిర్లజ్జ చారిత్రేషు అనవస్థిత దర్పాత్ మృత్యుముపాదాయ సూరోహం ఇతి మన్యసే. నేను సూర్యుని అనుకుంటూ ఉన్నావు. భిన్న మర్యాద, నువ్వు కట్టుబాట్లు అనేటువంటివి నీకు లేవు. ఏది ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి శాస్త్రం విధించినటువంటి గీతలు కొన్ని దాటడానికి లేదు. అవేమీ కూడా నీకు లేవు. నీకు మర్యాదలు, హద్దులు ఏమీ లేవు. నువ్వు చేయదలుచుకున్నది నువ్వు చేసేస్తావు, నీకు కావాల్సింది నువ్వు చేసేస్తావు. ఎలాగా? నిర్లజ్జ, ఏమి సిగ్గు లేకుండా దానికి ఒక ధర్మాన్ని వదిలిపెట్టి వేసి, చారిత్రేషు అనవస్థిత, నువ్వు ప్రతి వాళ్ళకి ఒక చరిత్ర ఉంటుంది. మా పెద్దలు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి, వారు ధర్మాన్ని పాటించారు, నేను ధర్మాన్ని పాటించాలి అని చెప్పి ఒక చరిత్ర అంటూ ఉంటుంది, ఒక నడవడిక అంటూ ఉంటుంది. అంటే మీ పూర్వుల యొక్క నడవడికని కాదని, మీ పూర్వులు చేసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ యొక్క చరిత్ర యందు, వాళ్ళ యొక్క నడవడి యందు నువ్వు ఉండకుండా
దర్పాత్ మహాగర్వంతోటి మృత్యుముపాదాయ మృత్యువుని ఆహ్వానించి రా మృత్యువా నన్ను కబళించు అని నీచమైనటువంటి పని చేసి సిగ్గు లేకుండా ధర్మ వ్యతిక్రమమైనటువంటి పని చేసి అహం శూరః ఇతి మన్యసే నా అంతటి మొనగాడు లేడు, నా అంతటి సూర్యుడు లేడు అని నువ్వు విర్రవీగుతూ ఉన్నావు. శూరేణ ధనధభ్రాత్ర బలైః సముదితేన చ శ్లాఘనీయం మహత్కర్మ యశస్యం చ కృతం త్వయా. నువ్వు సూర్యుడు, నేను మహాసూర్యుడిని అంటున్నా కూడా సరే నేను సూర్యుడు అని ఒప్పుకుంటాను. ధనదభ్రాత కుబేరుడి యొక్క సోదరుడవు, కుబేరుడి యొక్క తమ్ముడవు. ఎంత మంచి పేరుంది కుబేరుడికి. కుబేరుడి దేవతలందరి చేత గౌరవింపబడేటువంటి వాడు, సమస్త మానవుల చేత గౌరవింపబడేటువంటి వాడు. కాబట్టి అటువంటి గొప్పవాడైనటువంటి కుబేరుని యొక్క సోదరుడవై ఉండి, సూర్యుడవై ఉండి, బలేన సముదితేన చ బాగా బలములతోటి కూడినటువంటి వాడవై లక్షల కోట్ల రాక్షస సైన్యాన్ని నీ పక్కన పెట్టుకుని నువ్వు శ్లాఘించేటువంటి అందరూ గొప్పగా మెచ్చుకునేటువంటి పని గొప్పగా బలి చేసావు. నీ అంతటి వాడు లేడని అనుకుంటున్నారు అందరూ నువ్వు చేసినటువంటి పనికి. మహత్కర్మ, చాలా గొప్ప యశస్సును తీసుకొచ్చేటువంటి మహత్కర్మను నువ్వు చేసావు సుమా, చాలా సంతోషం. అంటే అందులో ఒక వ్యంగ్యం, నువ్వు గొప్ప పని చేసావయ్యా అనేటువంటి వ్యంగ్యం చూపిస్తున్నారు రాజులు. అంతేకాదు రావణాసురుడిలోని జీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు విష్ణుమూర్తి. ఏమని? నాకు సీతమ్మే కావాలి అని చెప్పి సీతమ్మని తెచ్చుకుని దగ్గర పెట్టుకుని పూజాగృహంగా చేసుకుని నీ అశోక వనాన్ని అందులో ఆవిడ నుంచి ఆరాధిస్తున్నావే, నువ్వయ్యా గొప్ప భక్తుడు వీరా అని చెప్పి వాడిలో ఉన్నటువంటి జీవుడికి రాముడిలో ఉన్నటువంటి విష్ణుడు అంటున్నటువంటి మాట. శ్లాఘనీయం మహత్కర్మ యశస్యం చ కృతం త్వయా. గొప్ప యశస్కరమైనటువంటి పని చేసావు సుమాను. ఉత్సేకేనాభిపన్నస్య గర్హితస్యాహితస్య చ కర్మణః ప్రాప్నుహి ఇదానీం తస్యాద్యసు మహత్ఫలం. తెలుసో తెలియకో మనం కొన్ని కర్మలు చేస్తాం. తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి కర్మకి వచ్చేటువంటి ఫలాన్ని మనం అనుభవించి తీరాలి. అది పుణ్యకర్మ అయితే సుఖాలను అనుభవించి తీరాలి, పాపకర్మ అయితే దుఃఖాన్ని అనుభవించి తీరాలి. కాబట్టి ఉత్సేకేన గర్వంతో చేయబడినటువంటి గర్హితస్య మిక్కిలి నిందింపడానికి అవసరమైనటువంటి నిందించేటువంటి అహితస్య నీకు చాలా హితాన్ని కూర్చనటువంటి, నీకు చాలా ద్రోహం చేసేటువంటి, కష్టాన్ని కలిగించేటువంటి తస్య కర్మణః మహత్ఫలం. నువ్వు చేసిన ఆ పని యొక్క గొప్ప ఫలితాన్ని, ఏ పని? సీతాపహరణము అనేటువంటి కర్మ యొక్క గొప్ప ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం వచ్చింది. కర్మ చేశాం, ఫలితం వెంటనే రాదు. విత్తనం పాతగానే వృక్షం వచ్చేది, దానికి కొంత సమయం పడుతుంది. నేను దుష్టకర్మ చేసి పాపకర్మ చేసి కూడా సుఖంగా ఉన్నాను అనుకునే అంతటి మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. కారణం, నువ్వు చేసిన కర్మకి ఫలితం ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. వచ్చి తీరడం మాత్రం 100% శాశ్వతం. శాశ్వతమైనటువంటి సత్యం అది, సనాతనమైనటువంటి సత్యం అది. కాబట్టి పాపం చేసినా నాకేమీ అవ్వలేదు అని గర్వించేటువంటి వాడు ఎంత మూర్ఖుడో రావణాసురుడిని చూస్తే మనకు తెలుసు. సీతాభరణం అనేటువంటి గర్హితమైనటువంటి అహితమైనటువంటి కర్మని నువ్వు ఎందుకు చేశావు? ఉత్సేకేనా, గర్వంతో చేశావు. నాకు 10 తలకాయలు ఉన్నాయి, నాకు 20 చేతులు ఉన్నాయి, కుబేరుడు నా అన్నగారు, నాకు పుష్పక విమానం ఉంది, మహైశ్వర్యం ఉంది, కోట్ల కొలది రాక్షస సేన ఉంది నా వెనకాల, నన్ను రక్షించుకునేటువంటి కుంభకర్ణుడు ఉన్నాడు, దేవేంద్రుడు కూడా జయించినటువంటి మహాపరాక్రమంతుడైనటువంటి ఇంద్రజిత్తు నా కుమారుడు. ఇలాంటి వాటితోటి నువ్వు గర్వానికి లోనయ్యి అహితమైనటువంటి సమస్త జనుల చేత గర్హింపబడేటువంటి కర్మ చేశావు. ఓన్లీ అయిందేదో అయింది, కానీ దాని ఫలితాన్ని ఇదానీ, ఇప్పుడు, సుమహత్ ఫలం, ఆ పని యొక్క గొప్ప ఫలాన్ని ప్రాప్ను అనుభవించు. ఇప్పుడు నువ్వు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించు నాయన.
శూరోహమితి ఆత్మానం అవగచ్చసి దుర్మతే నైవ లజ్జాస్తి తే సీతాం చౌరవత్ వ్యపకర్షతః. నిన్ను నువ్వు మహాసూరుణ్ణి అనుకుంటున్నావు ఇప్పటికీ. అదే నాకు నవ్వు వస్తుంది, ఆశ్చర్యంగా ఉన్నది. ఓ దుర్మతి, బుద్ధి లేనివాడా, దైవ లజ్జాస్థితే, సిగ్గు లేదా నీకు? రాములు వారు మొదటిసారి తిడుతూ ఉన్నారు వాడిని, అంతకన్నా గట్టి మాటలు వాడలేరా? ఆయన మహామృదు భాష కాబట్టి నైవ లజ్జాస్థితే, నీకు సిగ్గు లేదురా అని అడుగుతూ ఉన్నారు రాచలముడు. సీతాం చౌరవత్ వ్యపకర్షతః, ఒక దొంగలాగా సీతమ్మని ఎత్తుకొచ్చి అరాధ అయినటువంటి, వ్యవసాయ అయినటువంటి, అబల అయినటువంటి, ఒంటరిగా వనంలో ఉన్నటువంటి సీతమ్మని ఎత్తుకొచ్చి ఒక దొంగలాగా ఎవరు చూడకుండా తీసుకొచ్చేసి నా అంతటి సూర్యుడు లేడనుకుంటూ ఉన్నావు. నైవ లజ్జాస్థితే, నీకు సిగ్గు లేదా? సిగ్గుందా ఏమాత్రమైనా? కానీ యది మత్సన్నిధౌ సీతా ధర్షితా స్యాత్ త్వయా బలాత్, ఆ రోజు గనక నువ్వు నా ఎదురుగుండా సీతని అలా పట్టుకెళ్ళడానికి గనక ప్రయత్నించి ఉంటే గనక, సాహసం చేసి ఉంటే గనక, భ్రాత భ్రాతరంతు ఖరం పశ్యే తదా మత్సాయకైర్హతః, ఆ రోజే మీ ఆ తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడు. ఎవడా తమ్ముడు? ఖరుడు. ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు, 14 మంది సేనాపతులు, 14,000 సైన్యం, అందరూ వేచి ఉన్నారు పైన నీ కోసం. ఇన్నాళ్ళు కూడా ఆగే అవసరం ఉండేది కాదు. నా ఎదురుగుండా గనక సీతమ్మని ఆ రకంగా బెదిరించడానికి, అవమానించడానికి నువ్వు ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజే అయిపోయేది. నీకు చక్కగా నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సదవకాశం లభించేది. నా బాణములు తునాతునకలుగా నీ శరీరాన్ని ముక్కలు చేసి ఉండేవి ఆనాడే. నువ్వు ఎవరికీ కనపడకుండా, ఎవరికీ దొరకకుండా, పైగా దాక్కుని ఒక చోట 100 సముద్రాలు సముద్రాన్ని పెట్టుకుని చుట్టూ లంక అనేటువంటి ఒక ద్వీపంలో దాక్కుని సీతమ్మని తెచ్చి ఇక్కడ దాచి నా అంతటి సూర్యుడు లేడు అనుకుంటున్నావు దొంగతనం చేసి. కాబట్టి నువ్వు ఆనాడే చేసి ఉంటే, నేను దగ్గర ఉండగా నువ్వు ఆ పని ప్రయత్నం చేసి ఉంటే, నువ్వు వెంటనే నీ సోదరుడైనటువంటి కరుడు దగ్గరికి వెళ్ళిపోయింది సుమా. దిష్ట్యాసి మమ మందాత్మన్ చక్షుర్విషయమగతః అద్య త్వాం సాయకైః తీక్ష్ణైః నయామి యమ సాధనం. ఓ మందబుద్ధి, ఓ బుద్ధి లేని వాడా రావణ, నువ్వు దైవ వశము వల్ల నీ పుణ్యాలన్నీ తరిగిపోవడం వల్ల, నీ పాపాల యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి సమయం రావడం వల్ల చక్షుర్ విషయమాగత, నా కంటికి ఎదురుపడ్డావు ఇవాళ. నా కంటికి విషయాన్ని అయ్యావు. నా కంటికి ఒక దృశ్యంలో, నా కంటి ఎదురుగుండా నేను చూస్తున్నటువంటి దృశ్యంలో ఒక భాగం అయ్యావు. కాబట్టి ఇప్పుడు నిన్ను ఇంకెలా వదిలిపెడతాను నేను? నువ్వు చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడను నేను. పరమాత్మ ఏం చేస్తాడంటే కర్మ ఫలితాన్ని మన చేత అనుభవింపజేస్తాడు. మన కర్మకు వచ్చేటువంటి ఫలం కర్మ ఇస్తుంది అంటారు న్యాయికులు. వాళ్ళు కర్మయే ఫలప్రదాత అంటారు. కర్మ ఎలా ఫలప్రదాత అవుతుంది? కర్మ జడం. జడమైనది మనకి ఫలాన్ని ఎలా ఇవ్వగలదు? పరమాత్మ ఇవ్వగలడు మనకి ఫలితాన్ని, ఫలాన్ని. ఆయన కూడా స్వతంత్రం లేదు. మనకు కావలసిన ఫలాన్ని ఇచ్చుకునే స్వతంత్రం పరమాత్మకు లేదు. మనం ఏ కర్మ చేసామో ఆ కర్మకి తగిన ఫలాన్ని మాత్రమే ఇవ్వగలడు. సత్కర్మ చేసిన వాడిని కష్టాలు కలిగించే అధికారం భగవంతుడికి కూడా లేదు. సత్కర్మ చేసినా నీకు ఇంకా కష్టాలు వస్తున్నాయంటే అర్థం, అంతకు ముందు నువ్వు చేసిన దుష్కర్మలు అనుభవించవలసినటువంటి సమయం ఇంకా పోలేదు అని అర్థం. ఇంకా మిగిలిపోయాయి అని అర్థం. అంతేకాని పరమాత్మను నిందించడానికి, నేను చూడండి ఎన్ని పూజలు చేశాను అయినా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఆ దేవుడు దుర్మార్గుడండి, నేను మతం మారిపోతానండి, ఇటువంటి ఆలోచనలు చాలా దారుణమైనటువంటి ఆలోచనలు మనకి ప్రేరేపిస్తారు. నువ్వు అన్ని పూజలు చేసావు, ఏమైంది? నీకు జ్వరం వచ్చిందా లేదా? పూజలు చేస్తే జ్వరం రాదని ఎవరు చెప్పారు? పూజలు చేసినా జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, మరొకటి రావచ్చు, నీ దగ్గర వాళ్ళు ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు. నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించి తీరాలి. అలా అనుభవించేలా చేసేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి నా చక్షుర్ విషయాన్ని అయ్యావు నువ్వు. నీవు చేసినటువంటి ఆ పాప కృత్యానికి ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించవలసి ఉన్నది. కాబట్టి తీక్ష్ణమైనటువంటి నా బాణములతోటి నీకు దారి చూపిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళాలి. నయామి యమ సాధనం.
సాక్షాత్తు యముడి లోకానికి, యముని యొక్క గృహానికి, సాధనం అంటే ఇల్లు, యమలోకానికి, యముడి యొక్క గృహానికి నిన్ను నడిపిస్తాను, పంపిస్తాను. నీకు దారి చూపిస్తాయి నా బాణాలు. నువ్వు ఎటెళ్ళాలి నీ కంగారు పడకు. నా బాణాలు చూపిస్తాయి దారి. నిన్ను తిన్నగా తీసుకెళ్ళి యమలోకం ఎక్కడో అక్కడ కూర్చోబెడతాయి. కాబట్టి నువ్వు ఏమీ కంగారు పడక్కర్లేదు. మిక్కిలి వాడి అనేటువంటి నా బాణాలతోటి నీ కర్మకి ఫలాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. ఇన్నాళ్ళు దాక్కున్నావు, తప్పించుకున్నావు. నీ పుణ్యాలు ఉండబట్టి వాటి వల్ల సుఖాలు అనుభవించావు. కానీ పాపాలు అనుభవించేటువంటి కాలం వచ్చేసింది. ఇంకొకటి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. కొన్ని వేల పుణ్యాలు చేశాను. ఒకటే కదండి నేను చేసిన పాపం. ఆ పుణ్యాలు ఈ పాపాన్ని కొట్టేస్తాయిలేండి అనుకుంటాం. నేను కొన్ని వందల సార్లు లంచం తీసుకుని ఉండవచ్చు. కానీ ఆ తీసుకున్న దానికన్నా ఎక్కువే నేను కిరీటం చేయించి ఇచ్చాను వెంకటేశ్వర స్వామికి. దానివల్ల ఎంత పుణ్యం వస్తుంది? ఆ పుణ్యం వల్ల ఈ పాపం కొట్టేస్తుందిలేండి అనుకుంటాం మనం. అలా ఉండదట పరమాత్మ యొక్క నియంత్రణ. నువ్వు వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం చేయించినందుకు పుణ్యం ఏది వచ్చిందో ఆ సుఖం అనుభవిస్తావు. అలాగే అంతకుముందు చేసిన పాపాలకు కూడా నువ్వు కష్టాలు అనుభవించి తీరాలి. ఒకదానికోటి ప్లస్ మైనస్ చేసి బ్యాలెన్స్ షీట్లకి చివరిలో 0 అయిపోదు. అది మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టి నువ్వు వేదాంగాలు చదివితే చదివావు. పరమశివుడిని నువ్వు ఆరాధిస్తే ఆరాధించావు. వేదంలో ఘన అనేటువంటి పాఠం నువ్వు చెబితే చెప్పావు. నీ అంతగా శిరస్సులను కూడా కోసేసి నువ్వు హోమంలో చేసి పరమేశ్వరుని సంతృప్తి పరిస్థితి పరిచావు. ఆ పుణ్యాల వల్ల వచ్చినటువంటి సుఖాలన్నీ అనుభవించే కాలం అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి కూడా అనుభవించేటువంటి సమయం వచ్చింది. ఆ పుణ్యాలు ఈ పాపం నుంచి నిన్ను రక్షించలేవు, ఎన్ని పుణ్యాలు అయినప్పటికీ కూడా. దాని ఫలితం అనుభవించాలి, దీని ఫలితం కూడా అనుభవించాలి. కాబట్టి ఆ ఫలితాన్ని ఇవ్వడం కోసం నేను సాయకై తీక్ష్ణై యమ సాధనం నయామి, నిన్ను యమలోకానికి నేను పంపిస్తాను ఇప్పుడు. అద్యతే మత్ శరై చిన్నం శిరః జ్వలిత కుండలం క్రవ్యాదాహ వ్యపకర్షంతు వికీర్ణం రణపంసుషు. ఎంత బాగా అలంకరించుకున్నావా నువ్వు? నువ్వు చక్కగా కిరీటం పెట్టుకున్నావా, కుండలాలు పెట్టుకున్నావా, మొహానికి అంతరికి చక్కటి అంగరాగాలు పూసుకున్నావా, చక్కటి నామాలు పెట్టుకున్నావా, అని ఎలాగోలా ఇన్ని పెట్టుకుని అలంకారాలు చేసుకుని వచ్చినటువంటి నీ శిరస్సుందే, కాసేపట్లో అది నీ శరీరం నుంచి వేరుపడి చిన్న బంతిలాగా నేల మీద పడి ఆ దుమ్ములో దొలుతూ ఉంటుంది. దాని కుండలాలు ఇంకా ప్రకాశిస్తూనే ఉంటాయి. క్రవ్యాదులు అంటే మాంసాన్ని తినేటువంటి మృగములు, నక్కలు, తోడేళ్లు, గ్రద్దలు, డేగలు, ఇవన్నీ కూడా వాటిని లాక్కుని పీక్కుని నాకని ముక్కలు చేసుకుని దానిలోని భాగాలన్నీ తీసుకుని తినేస్తాయి. కాసేపట్లో ఇన్ని కుండలాలతోటి కిరీటాలతోటి ఉన్నటువంటి నీ శిరస్సు నీ దేహం నుంచి వేరు కాబోతోంది. నేల మీద పడి రణపాంసుషు, ఈ యుద్ధ భూమి అందలి బురదలో, మట్టిలో, ఆ ధూళిలో పొర్లుతుంది. ఆ మృగాలన్నీ కూడా లాక్కుని తింటాయి నీ శిరస్సుని. నిపత్య ఉరసి గృధ్రాస్తే క్షితౌ క్షిప్తస్య రావణ పిబంతు రుధిరం తర్షాత్ బాణశల్యాంతరుత్థితం. శిరస్సు దగ్గరనే ఏమవుతుంది? నీ కబంధం, శిరస్సులో అయినటువంటి మొండెం ఏదైతే ఉందో అది నేల మీద పడిపోతుంది. అప్పుడు గబగబా పైన తిరుగుతున్నటువంటి గ్రద్దలు నీ యొక్క వక్షస్థలం మీద వాళ్తాయి. పొడిచి పీల్చి నీ రక్తాన్ని అవి త్రాగుతాయి. గృధ్రాహ బాణశల్యాంతరుత్థితం రుధిరం పిబంతు. బాణాలు గుచ్చుకున్నటువంటి ప్రాంతాల్లోంచి బయటికి పెళ్ళబుతూ వస్తున్నటువంటి రుధిర ధారలని, రక్తపు డేరులని పిబంతు త్రాగుగాక. నేల మీద పడినటువంటి నీ శిరస్సు యొక్క వక్షస్థలం మీద వాలి గ్రద్దలు, రేగలు ఇవన్నీ కూడా బాణాలు చేసినటువంటి రంధ్రాల్లోంచి వస్తున్నటువంటి రక్తాన్ని త్రాగుగాక. అద్య మద్బాణ భిన్నస్య గతాసోః పతితస్య తే
కర్షంతన్వా అంత్రాణి పతగాహ గరుత్మంత ఇవొరగాన్. ఒక క్షుద్రమైనటువంటి సర్పాన్ని గరుత్మంతుడు తన ముక్కుతోటి చీల్చి ముక్కలు చేసి చెండాడి తినేసినట్లు నా బాణము చేత కొట్టబడినటువంటి పోయినటువంటి ప్రాణం కలిగినటువంటి నీ దేహాన్ని అంత్రాణి పతగాహ గరుత్మంతః కర్షంతు. ఈ అంత్రములు అంటే ప్రేగులు, నీ పొట్టని చీల్చి నీ పేగులన్నీ కూడా ముక్కుతో పైకి లాగి అవి పక్షులు తింటాయి. ఒక గరుత్మంతుడు ఒక చిన్న క్షుద్రమైనటువంటి సర్పాన్ని చీల్చి చెండాడినట్లు నీ శరీరంలోకి నా బాణాలతో కొట్టబడి ప్రాణములు పోయినటువంటి నీ దేహాన్ని మీద వాలి ఈ పక్షులన్నీ కూడా నీ శరీరాన్ని తింటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందండి రామచంద్రమూర్తి? అని భయపెట్టడానికి కాకపోతే భయపెట్టడానికే చెప్పారు. భయంతో అయినా మహాప్రభో నిజమే నాకు ఆలోచించలేదు, ఇవన్నీ తట్టింది నువ్వు ఇంకా నాకెవరు లేరు, నేను ఒక్కడే మిగిలిన ఆఖరి వాడిని, నాతో ఇక ఆఖరి యుద్ధం. ఈ పరిస్థితిలో నువ్వు అనుకున్నంతా చేసేసేలాగే కనపడుతున్నావు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను అనుకోనివన్నీ చేసేసావు నువ్వు. ఇది కూడా నేను అనుకునేది కాదు, నిన్ను గెలుస్తానని అనుకుంటున్నాను, కానీ నువ్వే గెలుస్తావని నాకు అనిపిస్తోంది. భయమేస్తోంది నాకు నువ్వు చెప్పినటువంటి ఆ సీన్ ఊహించుకుంటే. అయ్య బాబోయ్, గ్రద్దలు నా మీద వాళ్తాయా? నా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాయా? రక్తం కారుతూ ఉంటే అదంతా తాగుతాయా అవి? మహాప్రభో వద్దు, ఇంకా ఆపేస్తాను. ఇదిగో నీ సీతమ్మ తెచ్చిచ్చేస్తా, నన్ను వదిలేస్తాను. ఒక్క మాట అంటాడేమో అని ఆశ రామచంద్రం. అంటే వదిలిపెట్టాను, ఇంకేం పర్లేదు. మరి ఇన్నాళ్ళు ఇంత తప్పులు చేసి, ఇన్ని నిందలు చేసి, ఇంతమందిని హింసించి, ఇంత వానరులు సంహరించి ఏమీ ప్రమాదం లేదు, క్షమించు అని ఒక్క మాట చాలు. ఆ ప్రపత్తి అంటారు, శరణు అనేటువంటి ఒక్క మాట చాలు. వాడు చేసిన తప్పులన్నిటినీ కూడా నేను మర్చిపోతాను. రామచంద్రమూర్తి యొక్క లక్షణాన్ని మనకి అయోధ్యకాండలో చాలా ముందే చెప్పేశారు మహర్షి. కష్టపడి నువ్వు చేసినటువంటి యథాలాపంగా నువ్వు చేసినటువంటి ఒక్క ఉపకారాన్నైనా జీవితం అంతా స్మరించుకుంటూ ఉంటారు రామచంద్రమూర్తి. ఆ ఉపకారం కూడా ఇదే నువ్వు కావాలని ఆలోచించి చేసింది కాదు, యథాలాపంగా జరిగింది. మామూలుగా మనం యథాలాపంగా ఎందుకో తెలియకుండా చేస్తాం, ఒక మాట సాయమో మంచి సాయమో ఏదో మనకి దానివల్ల వాడికి ఉపయోగం మనకు తెలియదు, కానీ ఆ మాట వల్ల వాడికి ఉపయోగం కలుగుతుంది, సాయం చేసిన వాడు అయ్యావు. అలాగ నువ్వు తెలిసో తెలియకో ఒక చిన్న సాయం చేస్తే, చిన్న ఉపకారం చేస్తే, చిన్న మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు రామచంద్రమూర్తి. కృతేనైకేన తుష్యతి ఏకేన ఉపకారేణ తుష్యతి. చాలా సంతోషపడిపోయి జీవితాంతం గుర్తుపెట్టి ఎప్పుడు కనపడినా ఆ రోజు నువ్వు భలే సాయం చేసేవా, ఎంత మంచి పని చేసావా అని పొగుడుతూనే ఉంటారు. కానీ అలాగే నస్మరతి అపకారాణం సహస్రమపి. కావాలని పని ఒక అపకారం అయితే తెలియకుండా చేయొచ్చు, 100 అపకారాలు పోని చూసి చూడండి ఏదో తెలియక చేశానండి అనొచ్చు. సహస్రమపి, 1000,00,000 అపకారాలు నువ్వు చేసినా కూడా నస్మరతి, పట్టించుకోరట. ఏదో తెలియక చేసాడు, ఎందుకు పాపం చిన్నవాడు పొరపాటు చేస్తుంటాడు అని చెప్పి ఆత్మవంతుడైన కారణంగా, ఆత్మవంతుడు అవడం అంటే తన యొక్క ఆత్మలో అందరిలోనూ ఉన్నది కాబట్టి అందరి యొక్క ప్రవర్తనకి కూడా నేనే బాధ్యుడు అని ఆయనే అనుకుని వాడు చేసే అపకారాన్ని క్షమించి వదిలేస్తారు రామచంద్రుడు. నస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. కాబట్టి నువ్వు అనుకోకుండా చేసిన ఉపకారాన్ని స్మరిస్తారు, కావాలని చేసిన అపకారాన్ని వదిలేస్తారు. ఎప్పుడు ఒక్కసారి నేను నీ వాణి స్వామి నన్ను క్షమించు అని అనగలిగితే, లేదా నేను నీ మిత్రుని స్వామి మిత్రత్వంతో వచ్చాను నీ దగ్గరికి అనగలిగితే, లేదా విభీషణుడు అన్నట్టు శరణు శరణు మహాప్రభువు నన్ను నువ్వే రక్షించాలి అని శరణాగతి చేయగలిగినట్లయితే, ఆ అవకాశాన్ని ఇంకొకసారి ఇస్తున్నారు రామచంద్రమూర్తి. ఇది ఆఖరి అవకాశం కాదు, ఇంకా ఇస్తారు, కంగారు లేదు. ఇస్తూనే ఉంటారు అవకాశాలు, తీసుకోవడం మనకి చేత కావటం లేదంతే. మనకి చేతనైతే మొదటి అవకాశానికే బాగుపడిపోతాం, బాగుపడటం లేదని తెలిసి కూడా ఆయన అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నారు,
వాటితోటి భయపెట్టి కాసేపట్లో నీ శిరస్సు కాస్త తెగి ఈ బూడిద ఏదో దొరుకుతుందా ఈ మట్టిలో, ఈ దుమ్ములో, ధూళిలో నిన్ను నువ్వు రక్షించుకోలేవు ఇంకా. ఇత్యేవం సవదన్ వీరో రామః శత్రునిబర్హణః రాక్షసేంద్రం సమీపస్థం శరవర్షైః అవాకిరత్. కొందరు అవతల వాడిని భయపెట్టడం ఎందుకు చేస్తారంటే చేతకాక. రామచంద్రమూర్తి వాడిని భయపడడం ఏమో ఇలా అంటే భయపడి పారిపోతాడేమో, యుద్ధం చేయక్కర్లేదు అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతాడా, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా రామచంద్రమూర్తి అంటే కాదట. శత్రు నిబర్హణ, ఎటువంటి శత్రువునైనా కూడా ఎదురుగుండా ఉంటే రక్షించేటువంటి శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తి పలుకుతున్నారు ఈ మాట. ఎవరు పలుకుతున్నది? వీరహ రామః, మహావీరుడైనటువంటి రాముడు పలుకుతున్నాడు. అంటే కేవలము ఇవి ప్రగల్భములు కాదు, నిజమే పలుకుతూ ఉన్నారు. వాడి యొక్క రాబోయేటువంటి భవిష్యత్తుని వాడికి చెప్పడం కోసం పలుకుతూ ఉన్నవే తప్ప కేవలము యుద్ధం నుంచి తప్పించుకు పారిపోవడానికి వాడిని ఏదో భయపెట్టేసి వాడు పారిపోయేలా చేసి తను కూడా యుద్ధం మానేసి వెళ్ళిపోవడం కోసం కాదు అని మనకు అర్థం అవ్వాలి. అందుకే వెంటనే మహర్షి అంటున్నారు, ఇంత ఇంత భయపెట్టింది వీరుడైనటువంటి వాడు, శత్రు నిబర్హణుడైనటువంటి వాడు, పక్కనే ఉన్నటువంటి రావణుడితో ఇంత చెప్పి ఊరుకోలేదు. శరవర్షై అవాకిరతు, మళ్ళీ బాణవర్షాన్ని కురిపించడం పెట్టారు రావణాసురుడి మీద. బభూవ ద్విగుణం వీర్యం బలం హర్షశ్చ సంయుగే రామస్య అస్త్ర బలం చైవ శత్రోః నిధన కాంక్షిణః. ఇంతసేపు వేసిన బాణాలు వేరు. వాడికి ఇంత హెచ్చరిక చేశాక కూడా వాడు ఇంకా కాళ్ళ మీద పడకుండా శరణనకుండా యుద్ధానికి సిద్ధపడినప్పుడు రామచంద్రమూర్తి యొక్క వీర్యం బభూవ ద్విగుణం, రెట్టింపైపోయింది ఆయన యొక్క కోపం, ఆయన యొక్క పరాక్రమం. అంటే ఇంకా వేగంగా ఇంకా పదునుగా ఉండేటువంటి బాణాలతో ఇంకా గట్టిగా తగిలేలాగా కొట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. హర్షశ్చ, ఆయనకి సంతోషం కూడా ఎక్కువైంది. ఎందుకు? ధర్మాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను నేను, అధర్మం చేసిన వాడిని శిక్షించబోతూ ఉన్నాను నేను అనేటువంటి సంతోషం కలిగింది ఆయనకి. కాబట్టి అస్త్రబలం వీర్యం ద్విగుణం బభూవ, ఆయన అస్త్రబలం రెట్టింపు అయిపోయింది, ఆయన పరాక్రమం రెట్టింపు అయిపోయింది, ఆయన సంతోషం రెట్టింపు అయిపోయింది. ఎందుకని? శత్రోః నిధన కాంక్షిణః, శత్రువుని త్వరలో సంహరిస్తాను ఇంకా అనేటువంటి ఉత్సాహం వచ్చింది ఆయనకి. ప్రాదుర్బభూవురస్త్రాణి సర్వాణి విదితాత్మనః ప్రహర్షాచ్చ మహాతేజాః శీఘ్రహస్తతరోభవత్. బాణము తీయడం, సంధించడం, వేయడం అనే దానికి స్పీడు, ఆ వేగం ద్విగుణం బభూవ, రెట్టింపైపోయింది. ఇదివరకు కొంచెం నెమ్మదిగా వేస్తున్నారు, ఏమో పాపం బుద్ధి తెచ్చుకుని వెళ్ళిపోతాడేమో, గట్టిగా తగులుతుందేమో పాపం విర్రాడు, అంత గట్టిగా కొట్టడం బాగుంటుందా వీడిని అనుకుని బాణాలు వేశారేమో. ఇప్పుడు మహాతేజాః ప్రహర్షాత్ శీఘ్రహస్తతరః అభవత్, మిక్కిలి వేగంగా వస్తూ ఉన్నాయి బాణాలు ఇప్పుడు. ప్రాదుర్బభూవురస్త్రాణి, ప్రసిద్ధమైనటువంటి విదితాత్మ, సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి, ప్రసిద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ రామచంద్రుడికి సమస్త అస్త్రములు కూడా ప్రాదుర్బభూవ, బుద్ధిలో స్ఫురిస్తూ ఉన్నాయి. ఎక్కడివి? వృషాస్త్రుడు అనేటువంటి వాడు, అతని యొక్క కుమారులందరూ అస్త్ర రూపంగా విశ్వామిత్రుడికి వశమైపోయారు. ఎప్పుడైతే తాటకిని సంహరించారో దేవతలందరూ విశ్వామిత్రుడికి కనపడి చెప్పారు, ఏమయ్యా నీ దగ్గర బోడు అస్త్రాలు ఉండిపోయాయి కదా, ఏం చేస్తావు వాటిని? అవేనండి నేను ఇంక వాడను, ఎలాగో వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు, ఏం చేద్దామా అనుకుంటున్నాను. చూసావు కదా రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం, తాటకిని ఎలా కొట్టారో, రామచంద్రుడికి ఇచ్చేయి అని దేవతలు చెప్పారు విశ్వామిత్రుడు. వెంటనే ఆయన సమస్తమైనటువంటి అస్త్రాలని కూడా రామచంద్రమూర్తికి ఇచ్చారు. అవన్నీ కూడా వచ్చి రామచంద్రమూర్తికి ఆనాడు ప్రదక్షిణ చేసి నమస్కరించి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. రామచంద్రమూర్తి అన్నారు, నాకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ స్ఫురిద్దురు కానీ, అస్త్రములు అంటే మంత్రములు, ఆ టైంలో నాకు స్ఫురణకి రావాలి, మీరు ఆ సమయంలో మీరు స్ఫురణకి రావాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ప్రస్తుతం చక్కగా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని పంపించేశారు రామచంద్ర. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆనాడు విశ్వామిత్రుడి దగ్గర తెలుసుకున్నటువంటి సమస్త అస్త్ర సంపద కూడా
ప్రాదుర్బభూవ, బుద్ధిలో స్ఫురణకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మంత్రము వెలుగుతూ ఉన్నది ఆయనకి. ఆ మంత్రం స్మరించడం, దాంతో ఆ బాణాన్ని సంధించడం, వేయడం, ఇదే తర్వాయి ఇంక. శుభాని ఏతాని చిహ్నాని విజ్ఞాయ ఆత్మగతాని సహా భూయ ఏవ అర్దయత్ రామః రావణం రాక్షసాంతకృత్. రాక్షసాంతకృత్ అయినటువంటి రామచంద్రుడు, రాక్షసులని అంతం చేసేటువంటి రామచంద్రమూర్తి, రాక్షసుల పాలిటి యముడు అయినటువంటి రామచంద్రమూర్తి. ఆత్మగతాని శుభాని ఏతాని చిహ్నాని విజ్ఞాయ, ఆయనకి తెలిసిపోతూ ఉన్నది రామచంద్రమూర్తికి. సంతోషం ఎక్కువైపోయింది, పరాక్రమం ఎక్కువైపోయింది, ఒక్కొక్క అస్త్రం గబగబా స్ఫురణకు వచ్చేస్తూ ఉన్నది. ఆ మార్పును గుర్తించారు ఆయన కూడా. గుర్తించి మళ్ళీ ఉత్సాహంతో రావణాసురుడిని అర్ధయత్ కొడుతూ ఉన్నారు, బాణాలతోటి హింసిస్తూ ఉన్నారు. హరీణాంచాశ్మనికరై శరవర్షాచ్చ రాఘవాత్ అన్యమానో దశగ్రీవో విఘూర్ణ హృదయో అభవత్. ఆ విఘూర్ణ హృదయుడు అట ఆ దెబ్బలు తగిలి రావణాసుడు విఘూర్ణ హృదయం అంటే దైన్యాన్ని పొందాడు. చాలా తగ్గిపోయినటువంటి ఉత్సాహం కలిగినటువంటి హృదయం కలవాడయ్యాడు. ఈ వానరులందరూ కూడా ఏం చేస్తున్నారు, ఇదే సమయం అని చెప్పి రాళ్ళు విసురుతూ ఉన్నారు రావణాసుడి మీద. వాళ్ళ వాళ్ళ పగలు వాళ్ళకున్నాయి, వాళ్ళ కోపాలు వాళ్ళకున్నాయి. కాబట్టి యుద్ధంలో ఇంకా ఎవరి ప్రతీకారం వాడు తీర్చుకునేటువంటి సమయం అది. హరీణాంచ అశ్మనికరై, రాక్షసులు విసురుతున్నటువంటి రాళ్ల చేత, శరవర్షాచ్చ రాఘవాత్, రాఘవుడి నుండి వస్తున్నటువంటి ఆ బాణవర్షం చేత, హన్యమానః దశగ్రీవః, కొట్టబడుతున్నటువంటి ఆ దశగ్రీవుడు, ఆ రావణాసురుడు విఘూర్ణ హృదయో అభవత్, చాలా తగ్గిపోయినటువంటి ఉత్సాహం కలవాడయ్యాడు. హృదయం డస్సిపోయింది, చాలా బాధలో ఉన్నాడు. ఏమండి, వాళ్ళందరూ రాళ్ళు వేయకపోతే రామచంద్రమూర్తి వేసిన అస్త్రాలు ఏం పని చేస్తాయండి, ఇద్దరు కలిపి కాబట్టి అని అనుకోవడానికి లేదు. మళ్ళీ నేను ఆ తోకని ఇసుకలో ముంచి నేను సముద్రం నీళ్ళలో కలిపాను కాబట్టి వారధి వచ్చింది, కానీ లేకపోతే ఏమొస్తుంది అని కూడా అనుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. వాళ్ళు వేసిన రాళ్ళు, బ్రాహ్మణుడికి రాఘవుని వేసిన బాణములు, ఇద్దరి చేత కూడా బాధపడ్డాడు అని చెప్పడంలో అర్థం, వాళ్ళు వేసే రాళ్ళ యొక్క లెక్క చెప్పవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఆ కీర్తి కట్టబెడుతున్నారు, వాళ్ళు కూడా కొంత సహాయం చేశారు రావణ వధికే అని చెప్పడం కోసం. అలాగా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే ఆ రామచంద్రుడు బాణాలు ఒక్కటి వేసుంటే అయ్యేది కాదేమో అండి, వాళ్ళు కూడా రాళ్ళు వేశారు కాబట్టి అని వెంటనే రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మనం తగ్గించేసి చంకలు గుద్దుకుంటాం. అవకాశం వచ్చినప్పుడల్లా రామచంద్రమూర్తి పరాక్రమాన్ని తగ్గిస్తే అదొక సరదా. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మడం కష్టం, రాముడు దేవుడు అని నమ్మడం కష్టం. కాబట్టి తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మన యొక్క అహంకారాలు. అటువంటిది ఏమీ అవసరం లేదు. హరీణాంచాస్మనికరై శరవర్షాచ్చ రాఘవాత్ హన్యమానః దశగ్రీవః విఘూర్ణ హృదయో అభవత్. యదా చ శస్త్రం నారేభే నచకర్ష శరాసనం నాస్యపెత్యకరోద్వీరం వీర్యం విక్లవేనాంతరాత్మనా. ఎప్పుడు ఎంతలో రామచంద్రమూర్తి తన ధనుస్సుకి బాణాన్ని సంధించారో, ఆ ఆ ధనుస్సుకి ఎక్కుపెట్టి లాగలేదు, వ్యాకులమైనటువంటి అంతరాత్మతోటి ఆ పరాక్రమాన్ని ఎదిరించలేదు. అంటే రావణాసుడికి ఏమవుతోంది, ధనుసు తీసే సమయం లేదు, దానికి శరాన్ని సంధించే సమయం లేదు, దానికి అస్త్రాన్ని గుర్తు తెచ్చుకుని స్ఫురణకు వచ్చినటువంటి అస్త్రాన్ని దానికి నియోగం చేసేటువంటి సమయం లేదు. అలాగా రామచంద్రమూర్తితో యుద్ధం చేసేటప్పుడు ప్రతిక్రియ లేనివాడు అయిపోయాడు రావణాసుడు. ప్రతిక్రియ చేయడానికి ఏమీ తోచడం లేదు, కాళ్ళు కదలటం లేదు, చేతులు కదలటం లేదు, చెయ్యి పైకి ఎత్తితే బాణం తగులుతూ ఉన్నది, ధనుసు మీద చెయ్యి వేస్తే ధనుసు విరిగిపోతూ ఉన్నది, స్ఫురణకి రావటం లేదు, బాణాలు తగులుతూ ఉన్నాయి. కాబట్టి ఏమీ ప్రతిక్రియ చేయడానికి వీరుడైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, డస్సిపోయి ఉన్నాడు, బుద్ధి పనిచేయటం లేదు.
క్షిప్తాశ్చాసు శరాస్తేన శస్త్రాణి వివిధాని చ రణార్థాయ వర్తంతే మృత్యుకాలో అభ్యవర్తత. మృత్యుకాలం సమీపిస్తూ ఉన్నది రావణాసుడికి. మృత్యుకాలం వచ్చినప్పుడు గుర్తుండవు ఏమి. ఇహనో ఇప్పుడో ప్రాణం పోతుంది అనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి 18 ఎంత అని అడగండి, వాడు చెప్పగలడేమో. బుద్ధి పనిచేయదు, సమయానికి ఏది కూడా స్ఫురణకు రాదు, మనస్సు ఒక కల్లోలమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఇప్పుడు రణార్థాయ నవర్తంతే, వాడి యొక్క బుద్ధి శీఘ్రంగా విసిరబడినటువంటి వేయబడినటువంటి రామ బాణములు, అనేక విధమైనటువంటి ఆయుధములు యుద్ధ ప్రయోజనానికి ప్రవర్తించటం లేదు వాడి దగ్గర. అంటే వాడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి కానీ వేయలేకపోతున్నాడు, గుర్తు రావటం లేదు. శస్త్రాలు ఉన్నాయి కానీ రాముల వారి మీదకి విసరలేకపోతూ ఉన్నాడు. చేతులు పనిచేయటం లేదు, కాళ్ళు పనిచేయటం లేదు, బుద్ధి పనిచేయటం లేదు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు రావణాసుడు. సూతస్తు రథాన్యేతాస్య రథనేతాస్య తదవస్థం నిరీక్షతం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఇలా చూశాడు రావణాసుడు యొక్క రథసారథి. పరిస్థితి అర్థమైపోయింది. అతను చూడగానే యుద్ధం చేసేటువంటి స్థితిలో లేడు రావణాసురుడు. శనైః యుద్ధాత్ అసంభ్రాంతః రథం తస్య అపవాహయత్. అడిగితే ఒప్పుకోవడం తెలుసు, కానీ రథాన్ని నడిపేటువంటి సారథికి ఉన్నటువంటి బాధ్యత ఒకటి ఉన్నది. రథం మీద కూర్చున్న వాడిని కూడా తను రక్షించుకోవాలి. కాబట్టి శనైః మెల్లమెల్లగా ఆ రథాన్ని యుద్ధరంగం నుంచి అపవాహయత్తు దూరంగా తొలగించాడు, దూరంగా తీసుకుపోయాడు. ఎవరు? రథనేతా సూత, రథాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సూత అయినటువంటి సారథి అయినటువంటి తెలివైనటువంటి రావణాసుని యొక్క సారథి. వాడి పరాక్రమం చట్టుబండులైన సారథి తెలివైన వాడైతే బతికి బట్టగట్టే అవకాశం. అటువంటి సారథిని పెట్టుకున్నాడు. అంతవరకు ఒప్పుకోవాలి వాడి తెలివితేట. ఆ సారథి వెనక్కి చూసి రావణాసుడి యొక్క పరిస్థితిని పసిగట్టిన వాడై, ఊహించిన వాడై, రథంచ తస్యాధజవేన సారథి నివార్య భీమం జలదస్వనం తదా జగామ భీత్యా సమరాన్ మహీపతిం నిరస్త వీర్యం పతితం సమీక్ష్య. తన యొక్క పరాక్రమంతా పోయినటువంటి, ఇకనో ఇప్పుడు నేల మీద కూలబడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, భయపడిపోతూ ఉన్నటువంటి మహీపతిం, ఆ రావణాసురుణ్ణి రథంచ తస్యాధజివేన సారథి నివార్య భీమం జలదస్వనం తదా. తన ప్రభువు యొక్క పరాక్రమం తగ్గిపోయి ఓడిపోబోతూ ఉన్నప్పుడు భయపడిపోయి భయంకరమైనటువంటి మేఘధ్వని చేసేటువంటి ధ్వని కలిగినటువంటి రథాన్ని పక్కకి మరల్చి రామచంద్రమూర్తి నుంచి దూరంగా పక్కకి తప్పించి వేశాడు ఆ సారథి. రామచంద్రుడితో యుద్ధానికి తాత్కాలికంగా చిన్న విరామం కలిగేలాగా. సతు మోహాత్ సుసంకృత్తః కృతాంత బలచోదితః క్రోధ సంరక్త నయనః రావణః సూత్రమబ్రవీత్. కళ్ళు తెరిచి చూసే పరిస్థితిలో కూడా లేడు. చూస్తే గబుక్కుని అర్థమైంది, బాణాలు తగ్గడం ఆగిపోయింది. రామచంద్రమూర్తి నుంచి ఇక బాణాలు రావడం లేదు. ఏమైంది, యుద్ధం ఆగిపోయింది ఏమిటి అని కళ్ళు తెరిచి చూశాడు రావణాసుడు. చూస్తే ఎదురుగుండా రామచంద్రమూర్తి లేడు. యుద్ధరంగంలో తాను ఇదివరకున్న చోటు కాదు ఇది, వేరొక చోటు ఎక్కడో ఉన్నాడు. ఆ రథాన్ని పక్కకి దూరంగా యుద్ధానికి వ్యతిరేక ముఖంలో తోలుతూ ఉన్నాడు తన సారథి. మోహాతు సుసంకృత్తః. ఒక్కసారి సర్వన కోపం వచ్చింది రాక్షసుడైనటువంటి రావణాసుడికి. కృతాంత బలచోదితః. యముడి చేత ప్రేరేపించబడుతూ ఉన్నాడు, దైవ బలంతో ప్రేరేపించబడుతూ ఉన్నాడు. వెంటనే క్రోధ సంరక్త నయనః, క్రోధంతో ఎర్రని కళ్ళు కలవాడై సారథిం అబ్రవీత్, సారథితోటి పలుకుతూ ఉన్నాడు రావణాసురుడు. ఏమని? హీన వీర్యం ఇవాసక్తం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివాసత్వం విహీనమివ తేజసా విముక్తమివ మాయాభిః అస్త్రైరివ బహిష్కృతం
మాం అవజ్ఞాయ దుర్బుద్ధే త్వయా బుద్ధ్యా విచేష్టసే. నీకు అసలు బుద్ధి ఉందిరా అని అడిగాడు ఆ సారథిని. ఎటువంటి వాడి నేను, ఎంత పరాక్రమంతుణ్ణి, యుద్ధం చేస్తూ ఉంటే మధ్యలో యుద్ధం ఆపేసి పక్కకి తీసుకొచ్చేస్తావా నన్ను దూరంగా? నీకు అసలు తెలివేమైనా ఉన్నదా? ఏమాత్రము ఓ దుర్బుద్ధి కలవాడా, అసమర్థుడైనటువంటి, పౌరుషం లేనటువంటి, ఏమాత్రము పరాక్రమం లేనటువంటి, పిరికివాడైనటువంటి, తన యొక్క శక్తి అంతటి కోల్పోయినటువంటి వాడిని, ఏమీ తేజస్సు లేని వాడిని, మాయతో పట్టుబడిపోయినటువంటి వాడిలాగా అస్త్రములన్నీ నిన్ను తాకడానికి ఇష్టపడటం లేదయ్యా, అని అస్త్రములు నన్ను బహిష్కరించాయా అన్నట్లుగా ఆ రామాస్త్రం తగిలితే ఎంత బాగుందయ్యా, అది తగలనివ్వకుండా నువ్వు దూరంగా పట్టుకొచ్చేస్తావు, నీకు బుద్ధి ఉందా అని చెప్పి సారథిని తిరగబడి తిడుతూ ఉన్నాడు. నువ్వు చాలా అవజ్ఞాయ, నన్ను అవమానించావు, నా పరాక్రమాన్ని తిరస్కరించావు నువ్వు. నేను ఇంకా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమో పక్కకి తీసుకొచ్చేసావు. లేకపోతే ఈ పాటికి రామచంద్రుడు నేను ఏనాడో సంహరించి ముందు. ఇలాగైనా నువ్వు చేసే పని? నాకెంత అవమానాన్ని కలుగజేసావు నువ్వు. నన్ను నువ్వు ఒక నిర్వీర్యుడిలాగా, పౌరుషం లేని వాడిలాగా, పిరికి బందలాగా, శక్తి కోల్పోయినటువంటి వాడిలాగా, మాయ చేత కట్టుబడిపోయినటువంటి వాడిలాగా, ఏ అస్త్రము కూడా నన్ను తాకడానికి ఇష్టపడటం లేదేమో అన్నట్లుగా నువ్వు విచేష్టసే, చెడ్డు పని చేశావు, తప్పు పని చేశావు, నాకు ఏమీ నచ్చలేదు. కిమర్థం మామవజ్ఞాయ మచ్ఛందమనవేక్ష్య చ త్వయా శత్రు సమక్షం మే రథోయం అపవాహితః. ఎందుకు చేశావు నువ్వు ఈ పని? కోపం వస్తున్నది సారథి మీద, అడుగుతూ ఉన్నాడు. మచ్ఛందమనవేక్ష్య, నా యొక్క అభిలాష ఏమిటి? అయ్యా ఏమండి, గట్టిగా యుద్ధం జరుగుతోంది, మీరు కొంచెం నీరసంగా ఉందా మీకు, పోనీ దూరంగా తీసుకెళ్ళిపోయానని నన్ను అడగాల? అడిగావా నువ్వు? నన్ను అడగకుండా, నా మనసులో ఏముందో తెలియకుండా, నా అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా నువ్వు ఎందుకై ఈ రథాన్ని దూరంగా తీసుకొచ్చేసావు యుద్ధ భూమిలోంచి? నా అనుజ్ఞ తీసుకోకుండా నువ్వు వెనక్కి మరలడానికి లేదు. నువ్వు ఎందుకు ఈ పని చేశావు? నా యొక్క గొప్పదనం అంతా ఏం కావాలి? నా యశస్సు ఏమైపోవాలి? ఈ అవమాన భారాన్ని నేను ఎలా తట్టుకోగలను అని చెప్పి పలు రకములైనటువంటి దుర్భాషతో నిందిస్తూ ఉన్నాడు. తనకి మేలు చేసినటువంటి, తన ప్రాణాల్ని కాపాడినటువంటి తన సారథిని రావణాసురుడు. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా తిట్టబోతూ ఉన్నాడు. వాడి యొక్క కోపం అంతా సారథి మీద తీర్చుకుపోతూ ఉన్నాడు. రామచంద్రుడి ఏమీ చేయలేని తన అశక్తతనంతటినీ కూడా తన సారథి మీద చూపించబోతున్నాడు. పలు రకములైనటువంటి దుర్భాషలు ఆడబడుతూ ఉన్నాడు. చివరికి రామచంద్రుడి దగ్గర లంచం తీసుకున్నావా నువ్వు అని కూడా అడిగేశాడు. వాడు అడగబోయేటువంటి మాటలు, ఆ తర్వాత రామచంద్రమూర్తి వాడికి హితాన్ని చెప్పి పోయి విశ్రాంతి తీసుకురా అని పంపించేటువంటి ఘట్టాన్ని మళ్ళీ మనం బుధవారం, వీలైతే బుధవారం లేదంటే లక్షవారం మళ్ళీ మనం చూడవలసి ఉన్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.